రంగంలో స్థిరపడాలంటే గుమ్మడికాయంత టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలని పెద్దలంటారు. 6 అడుగుల హైట్, 6 ప్యాక్ బాడీ, అందం ఉండగానే సరిపోదని ఎందరో హీరోలు తమ ఫెయిల్యూర్ స్టోరీలతో నిరూపించారు. వీరే కాదు, ఇండస్ట్రీలో బలమైన బ్యాక్గ్రౌండ్ ఉండి తాతలు తండ్రులు స్టార్స్గా వెలుగొందుతున్న హీరోలుగా నిలదొక్కుకోలేకపోయిన వారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ఉన్నారు. ఈ కోవలకే వస్తారు హీరో వెంకట్. హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా వెంకట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ ను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకట్ పార్థు అనే పాత్ర పోషించగా ఈ రోల్ కి మంచి గుర్తింపు వచ్చింది. చాలా రోజుల తర్వాత వెంకట్ తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. 1998లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్ ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయారు. చిన్న చితక పాత్రలు పోషిస్తూ బండి నెట్టుకొస్తున్నారు. ఈ దశలో ఓజీలో ఛాన్స్ దొరకడం, ఈ పాత్రకు బాగా గుర్తింపు రావడంతో వెంకట్ మంచి జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వెంకట్ విజయవాడకు చెందిన వెంకట్ మనోహర్ కుటుంబం తండ్రి వ్యాపార రీత్యా ముంబైలో స్థిరపడ్డారు. వీరి కుటుంబానికి సొంతంగా బట్టల వ్యాపారం ఉండేది. ఈ క్రమంలో వీరి బ్రాండెడ్ షర్ట్స్ ను వేసుకుని తిరిగేవాడు. ఆయనే వీటికి బ్రాండింగ్ చేసేవారు. అలా ఓ మ్యాగజైన్ లో వెంకట్ ఫోటోలు కింగ్ అక్కినేని నాగార్జున దృష్టికి చేరాయి. తొలి నుంచి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో నాగార్జున ముందుండేవారు. అలా వెంకట్ ను తను నిర్మించబోయే శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండే సినిమాలో హీరోగా తీసుకున్నారు. తొలి చిత్రమే సూపర్ హిట్. అక్కినేని నాగార్జున నిర్మాతగా, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో జంధ్యాల మాటల రచయితగా పనిచేసిన సినిమాలో వెంకట్ నటించడం నిజంగా ఆయన అదృష్టమని చెప్పాలి. చాందిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, మురళీమోహన్, చలపతిరావు, బెనర్జీ, శివాజీ, రమప్రభ, ప్రియ తదితరులు నటించారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమాలు పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. అన్ని వర్గాల వారికి సినిమా నచ్చడంతో శ్రీ సీతారాముల కళ్యాణం చిత్రం విజయం సాధించింది. ఏఎన్ఆర్తో జ్ఞాపకాలైతే ఈ సినిమా షూటింగ్ సమయంలో వెంకట్ను అక్కినేని నాగేశ్వరరావు చెంపదెబ్బ కొట్టారట. ఈ విషయాన్ని వెంకట్ ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ రోజున రామచంద్రపురం కోటలో షూటింగ్ చేస్తుండగా సీన్కి సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో ఏఎన్ఆర్ లాగిపెట్టి పీకారని వెంకట్ తెలిపారు. ఆ తర్వాత షాట్ సరిగ్గా వచ్చిందని ఆయన ఆ మహానుభావుడితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అది తనకు తొలి సినిమా అని, ఆ టైంలో కెమెరా అంటే ఏంటి, యాక్టింగ్లో కనీసం ABCDలు కూడా తెలియవన్నారు. కానీ వైవిఎస్ చౌదరి గారు చాలా ఓపిక్గా నన్ను భరించారు. బాంబేలో పెరగడంతో ఇక్కడ తెలుగు సినిమాల గురించి ఏం ఐడియా లేదు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేరు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే. నాకు చిన్న స్క్రీన్ టెస్ట్ చేసి చౌదరి గారు నాగార్జున గారికి చూపించడంతో ఆయన వెంటనే ఓకే చేశారని వెంకట్ తెలిపారు. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అదెంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఒకరికి ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే సక్సెస్ వస్తుంది, ఇంకొందరికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టొచ్చు. కొందరికి సక్సెస్ అనేది తమ జీవితంలోకి రాకపోవచ్చు. అప్పట్లో హీరోగా పరిచయమైన వెంకట్ ఇన్నాళ్ళైనా సక్సెస్ లేకపోవడం, మళ్ళీ ఇన్నాళ్లకు పార్థు పాత్రతో ఓజీ సినిమాలో మంచి పాత్ర చేయడం, ఇదే సమయంలో అతని ఇంటర్వ్యూలలో ఏఎన్ఆర్ గారు కొట్టిన చెంపదెబ్బ గుర్తు తెచ్చుకోవడం, సీతారామ కళ్యాణం సినిమాలో హీరోగా మొదలైన వెంకట్ సినిమా జీవితం ఇప్పుడు ఓజీలో పార్థు, ఇది ఏ విధమైన లోక కళ్యాణానికి దారితీస్తుందో చూద్దాం. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంట. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైంది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగిస్తోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట, లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం.